బాలకృష్ణను డ్యూయల్ రోల్లో చూపించకుండా దర్శకులు ఉండలేకపోతున్నారా? గోపిచంద్ మలినేని కూడా బాలయ్యను మరోసారి డబుల్ ఫోర్స్లో చూపించబోతున్నాడా? ఎన్బికే 111 బాలకృష్ణ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా మారబోతుందా? ఎక్కువగా యాక్షన్ కామెడీ చిత్రాలు తీసిన గోపిచంద్ ఇప్పటి వరకు టచ్ అయిన జోనర్ జోలికి వెళ్తున్నాడా? ఈ మధ్య కాలంలో బాలకృష్ణ చేసినన్ని డ్యూయల్ రోల్స్ ఏ హీరో చేసుంటారు. బాలయ్యను సోలోగా కన్నా డబుల్ రోల్స్ లో డిఫరెంట్ షేడ్స్ లో చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్యాన్స్. బోయపాటి అఖండ సినిమాలో అఖండ, మురళీకృష్ణగా 2 రోల్స్ లో బాలయ్యను చూపించగా, వీరసింహారెడ్డిలో వీరసింహ, జయసింహారెడ్డిగా ప్రెజెంట్ చేశాడు గోపిచంద్ మలినేని. డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే అఖండ 2లోనూ డబుల్ ఫోజే. ఇక తాజాగా పట్టాలెక్కిన సినిమాలో కూడా ఇద్దరు బాలయ్యలు కనిపించబోతున్నారు. వీరసింహారెడ్డి తర్వాత గోపిచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చాడు బాలకృష్ణ. తాజాగా ఈ సినిమా షూట్ ప్రారంభమైన నేపథ్యంలో మేకర్స్ ఓ పోస్టర్ పంచుకున్నారు. ఎన్బికే 111 వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. వెపన్స్ చేతపట్టిన ఇద్దరు పవర్ఫుల్ యోధుల్ని చూపించబోతున్నాడు గోపిచంద్. ఓ రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ములు చేసుకుంటున్న రైవల్రీలా కనిపిస్తుంది పోస్టర్. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం అఖండ 2నే. ఎన్బికే 111 బడ్జెట్ దీన్ని మించిపోయిందన్నది టాలీవుడ్ టాక్. గోపిచంద్ మలినేని ఇప్పటి వరకు యాక్షన్ అండ్ కామెడీ చిత్రాలని డీల్ చేశాడు. ఫర్ ది ఫస్ట్ టైం తనకు టచ్ లేని హిస్టారికల్ జానర్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పటికే బాలయ్యకు జోడీగా నయనతార పవర్ఫుల్ క్వీన్ గా కనిపించబోతుంది. 4వసారి లేడీ సూపర్ స్టార్ బాలకృష్ణతో జోడీ కడుతుంది. ఈ సినిమాకు కూడా తమనే మ్యూజిక్ అందించబోతున్నాడు. బాలయ్య తమన్ కాంబోలో ఇది 6th ఫిలిం. మొత్తానికి బాలయ్యతో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు గోపిచంద్.